హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మార్కెట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ అరౌండ్ 25,200 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. అలానే సెన్సెక్స్ అయితే 82,000 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మార్కెట్ మూవ్ ఎలా ఉండబోతుంది వీక్ అనుకుంటే మనకి 25,000 సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటూ 25,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మన దగ్గర మొత్తం అంతా కూడా పాజిటివ్గానే ఉందండి. లైక్ గుడ్ జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ అనేవి వచ్చాయండి. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ 1.54%, అంటే 8-year లోయెస్ట్కి మన ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ప్రైజెస్ బాగా తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గిందండి. సో అది ఆర్బీఐ ఎస్టిమేషన్కి ఇంకా బిలో కూడా వెళ్ళిపోయిందండి. ఆర్బీఐ ఎస్టిమేటెడ్ 2% ఇన్ఫ్లేషన్ అనుకుంటే, సో 2%కి కిందకే మన ఇన్ఫ్లేషన్ వెళ్ళింది. సో 1.54%, విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. దీనివల్ల మనకి రెపో రేట్ కూడా తగ్గించి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్లోనే అయినా బ్యాంకింగ్ లైక్ పిఎన్బి ఇలాంటి బ్యాంకింగ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎక్కడ చూస్తున్న గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతున్నాయండి. సో మీరు మెటల్ స్టాక్స్ లైక్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ కాపర్ ఇలాంటి మెటల్ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఇప్పుడు ఈ మొత్తం ఫోకస్ అంతా కూడా కార్పొరేట్ రిజల్ట్స్ మీదే ఉందండి. ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే ఆదిత్య బిర్లా మనీ, సిఎండ్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐఆర్ఈడిఏ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పర్సిస్టెంట్ సిస్టమ్ ఇలాంటి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాటి రిజల్ట్స్ని తీసుకొస్తున్నాయి. మనకి బంపర్ రిజల్ట్స్ ఏంటంటే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, కొన్ని ఐటీ కంపెనీస్ కొంచెం గుడ్ రిజల్ట్స్తో స్టార్ట్ చేసింది. బట్ మనకి జస్ట్ డయల్ అనేది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది. సో ఈ విధంగా పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా వెళ్తున్నాయి. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి మనకి అప్ మూవ్ తీసుకోవాలి అంటే మాత్రం ఈ గుడ్ కార్పొరేట్ రిజల్ట్స్, కార్పొరేట్ ఎర్నింగ్స్, Q2 రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో లెట్స్ ఫాలో దీస్. మంచి రిజల్ట్స్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ 25,500 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అగైన్ టెన్షన్స్ హ్యావ్ స్టార్టెడ్ బిట్వీన్ యూఎస్ అండ్ చైనా మధ్య టెన్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 100% టారిఫ్స్ మళ్ళీ చైనా మీద యూఎస్ వేస్తోంది. సో అగైన్ కొంచెం మళ్ళీ బ్యాక్ అయ్యారు. సో దిస్ ఈజ్ ఎరా ఈజ్ ఆఫ్ ఎంటైర్లీ ఫ్లక్చువేషన్ స్టేట్మెంట్స్ ఆఫ్ ట్రంప్ అని చెప్పొచ్చు. ప్రతి కంట్రీ మీద ఎస్పెషల్లీ వాళ్ళకి ఎక్కువగా అంటే ఐదర్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు రష్యా, ఇట్ ఈజ్ అంటే బ్రిక్స్ కంట్రీస్ మీదే ఎక్కువగా ఆయన ట్రంప్ ఎక్కువగా నెగిటివ్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఐదర్ ఇట్ ఈజ్ ఇండియా, ఐదర్ ఇట్ ఈజ్ చైనా, ఐదర్ ఇట్ ఈజ్ రష్యా, బ్రెజిల్, మనకి బ్రిక్స్ కంట్రీస్ మీదే ఆయన ఫోకస్ అంతా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మార్కెట్స్ విల్ బీ వాలటైల్ అండి. సో ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడ యూఎస్ మార్కెట్స్, చైనా మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. సో మనం కూడా లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ కూడా ఇదే న్యూస్తో కొంచెం నెగిటివ్గా వెళ్ళింది. ఇంకొక నెగిటివ్ ఏంటంటే మనకి రూపీ కూడా కొంచెం వీకనింగ్ అవుతుంది. సో 88.66 రూపీస్ దగ్గర ఉంది. సో దట్ ఈస్ వెరీ వీకెస్ట్ సిచ్యువేషన్ రిగార్డింగ్ రూపీ వీకనింగ్ అగెన్స్ట్ డాలర్ అని చెప్పొచ్చు. అలానే గుడ్ న్యూస్ ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ $63 దగ్గరికి వెళ్ళిందంటే అది మన ఇండియన్ మార్కెట్స్కి చాలా గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటే మంచిదండి. ఎగ్జాంపుల్ లైక్ స్విగ్గీ, బిఈఎల్, భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బంపర్ లిస్టింగ్ అనేది మనకు కనిపించింది. ఆల్మోస్ట్ 55%తో మనకి ఎల్జీ మంచి ఓపెనింగ్ ఐపీఓ లిస్టింగ్ అనేది మనకు కనిపించిందండి. ఇప్పటికీ కూడా బై చేసుకోవాలంటే అది చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అలానే పేటీఎం, స్విగ్గీ ఇలాంటి, ఎయిర్టెల్, తర్వాత ఎక్నే, సోలార్ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్గా ఉంటూ, సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటూ మీరు వాల్యూ బయింగ్ చేసుకోవచ్చండి. సో వి విల్ డూ వన్ వీడియో ఆన్ ముహూర్త్ ట్రేడింగ్ అండ్ ముహూర్త్ ట్రేడింగ్లో మనం ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, దివాళీ స్టాక్స్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.